ఈరోజు మహిళా దినోత్సవం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మహిళా దినోత్సవం రోజు సమాజంలో ఉన్నటువంటి మహిళల స్థితిగతుల మీద చర్చించి భవిష్యత్తులో ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలి, ఏ రకంగా మహిళా సమాజాన్ని ప్రోత్సహించాలి, ఏ రకంగా ఉన్నటువంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలపైన యావత్ ప్రపంచమంతా కూడా చర్చించి ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా మనం కూడా మన జీవితాలలో ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా అధిగమించాలి, ఇబ్బందులను ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ధైర్యంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేటువంటి ఆలోచనతో మరి మహిళా దినోత్సవం రోజు మీరందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన పార్టీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి పిలుపు మేరకు అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి మహిళలు ఏదైతే మరి జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వస్తున్నారో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. అందుకే ఈరోజు మరి ప్రధానమంత్రి మరి ఏదైతే ఈ దేశంలో మహిళల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమాలలో లబ్ధి పొంది ఏ రకంగా ధైర్యంగా కుటుంబాలను పోషించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళను కూడా కొంతమందిని పిలిచి మన ముందు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు మనకు తెలుసు మహిళలంటే భారతదేశంలో అత్యంతమైనటువంటి గౌరవం ఉన్నటువంటి దేశం. ఇది ఈ రోజుది కాదు. తండ్రి అయినా, కొడుకు అయినా, బిడ్డ అయినా, ఎవరైనా కూడా ఇంకేదైనా సంపాదించుకొస్తే తీసుకొచ్చి ఆ ఇంటి తల్లి చేతిలో పెడతాడు. మళ్ళీ తనకు అవసరం ఉన్నప్పుడు ఆమె దగ్గరే తీసుకుంటాడు. అమ్మ నాకు ఇది అవసరం ఉంది, మా స్నేహితులది దగ్గరికి వెళ్తున్నాం కావాలని. అటువంటి గొప్ప బాధ్యత ఈరోజు మన దేశంలో మాతృమూర్తులు పోషిస్తున్నారు. ఈరోజు అన్ని రంగాలలో కూడా ముందుకెళ్తా ఉన్నారు. ఇంతకుముందు మొన్ననే కార్యక్రమం చేపట్టడం జరిగింది. భూగర్భంలోకి వెళ్ళి భూగర్భంలో ఖనిజాలు తీసేటువంటి కార్యక్రమం నుంచి మొదలు పెడితే మరి ఈరోజు ఫైటర్ విమానాలను మరి ఎయిర్ ఫోర్స్ విమానాలు నడపడం, అంతేకాదు స్పేస్ టెక్నాలజీ నిర్వహించేటువంటి కార్యక్రమంలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. అన్ని రంగాలలో ఈరోజు బ్యాంకులో కానీ, పోలీసులో కానీ, రెవెన్యూలో కానీ, లేకపోతే టీచర్స్లో కానీ, ఐటీ సెక్టార్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ ఏ రంగంలో చూసినా ఈరోజు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళలు ఇది ఈరోజు సమాజంలో ఏదైనా ఉద్యోగంలో మహిళలు ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు మహిళలు చాలా విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో, అంకిత భావంతో, ఆదర్శంతో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరంటే ఈరోజు ముందుగా నిలబడేది మహిళలు మాత్రమే. ఆ రకంగా ఈరోజు మనము మన యొక్క హైదరాబాద్లో హైటెక్ సిటీకి వెళ్ళి చూస్తే లక్షలాది మంది మన ఆడబిడ్డలు ప్రపంచమంతా కూడా విస్తురపోయే విధంగా ఐటీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకరొకరికి నెలకు 10 లక్షల జీతం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా హైదరాబాద్లో ఉంది. అటువంటి ఐటీలో ఈరోజు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని రంగాలలో ఆ రకంగా తీసుకుంటే ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని రంగాల్లో ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు చాలా అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు. ఏ రంగంలో కూడా వివక్షత ఉండకూడదు. ఈరోజు మనకు తెలుసు ఆర్మీలో మహిళలకు ఎంట్రెన్స్ ఉండేది కాదు. మరి ఈరోజు మహిళలకు కూడా ఆర్మీలో కూడా ఈరోజు అవకాశం కల్పించారు. మన బార్డర్ ఏరియాలో, సరిహద్దు ఏరియాలో మన ఆడబిడ్డలు మరి బగబగవాడేటువంటి బండు టెండలో కానీ, ఎముకలు కొరికేటువంటి చలిలో కూడా లెక్క చేయకుండా AK-47 చేతిలో పట్టుకొని ఈరోజు మన భూమి యొక్క, భారత భూమి యొక్క సరిహద్దులు కాపాడుతున్నటువంటి వాళ్ళలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మనం చేస్తాం. అది BSF కావచ్చు, CRPF కావచ్చు, లేకపోతే ఆర్మీ కావచ్చు, అన్ని రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు సైన్యంలో కూడా
మరి యుద్ధ విమానాలు నడిపేటువంటి మరి పైలట్స్ ఎవరైతే ఉంటారో అందులో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈరోజు అన్ని రంగాలలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి రాజకీయ రంగంలో కూడా ముందుకు రావాలని చెప్పి గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలు పెడితే ఈరోజు పార్లమెంట్ మెంబర్ వరకు మహిళలకు రిజర్వేషన్ కల్పించేటువంటి సౌకర్యం ఉండేది. చాలా సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినప్పుడే మహిళల రిజర్వేషన్ చర్చకు వచ్చింది. కానీ అనేక కారణాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా ఇవ్వలేకపోయారు. మరి ఈరోజు 75 సంవత్సరాల తర్వాత 76 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ పార్టీ, ఏ ప్రభుత్వము, ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు చేసి ఈరోజు ఎమ్మెల్యేలలో కానీ ఎంపీలో కానీ చట్టసభల్లో మహిళలు కూడా 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఆ రకంగా అన్ని విషయాలలో మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు గ్రామాలలో ఈరోజు వ్యవసాయం చేయడానికి కానీ భూములు ఏ రకంగా ఉన్నాయో చూడడానికి కానీ ఈరోజు డ్రోన్స్ పెట్టాలని మోడీ గారు నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి రసాయనిక ఎరువులు వేయాలన్నా, వ్యవసాయ రంగానికి ఎరువులు వేయాలన్నా కూడా మనుషులు వేసేటువంటి వాళ్ళు. ఆ రకంగా మనుషులు వేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈరోజు న్యూ టెక్నాలజీ తోటి డ్రోన్ల ద్వారా ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పంటల మీద క్రిమి సంవారక మందులు పిచికారీ చేయాలని చెప్పి నిర్ణయించారు. ఆ డ్రోన్లు నడిపేది ఎవరు అంటే ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రతి గ్రామాన ఒక డ్రోన్ పైలట్ ఆడబిడ్డను పెట్టినటువంటి ఘనత, డ్రోన్ దీదీ పెట్టినటువంటి ఘనత, ఈ దేశంలో లక్షలాది మంది డ్రోన్లు నడిపేటువంటి పైలట్లను తయారు చేస్తున్నటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంతకుముందు చాలా చెప్పారు. స్వనిధి యోజన కావచ్చు, ముద్రా యోజన కావచ్చు, పెద్దలు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు. మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలబడేటువంటి ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. చివరకు చిన్న చిన్న విషయాలలో కూడా ఆయన దృష్టిని కేంద్రీకరించి మహిళలను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు ముస్లిం ఆడబిడ్డలు కొంతమంది ఇక్కడికి వచ్చారు. ముస్లిం ఆడబిడ్డలు మన దేశంలో ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుండేనో మనకు తెలుసు. ఏ రకమైనటువంటి కనీసమైనటువంటి హక్కులు లేకుండా మత మాధ్యం పేరుతో రాజకీయ నాయకుల యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా, కుహన లౌకిక విధానం కారణంగా వాళ్ళకు అనేక రకాల హక్కులు ఉండేవి కాదు. భర్తకు కోపం వస్తే తలాక్ అని 3 సార్లు అంటే ఆడబిడ్డ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ రకంగా బతకాలో తెలియదు, ఇంటి నుంచి నెట్టేసేవాళ్ళు. మరి సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది ఇది ఆటవికమైనటువంటి ఆచారం, ఈ రకంగా ఉండడానికి వీల్లేదు, ముస్లిం మహిళలు కూడా హక్కులు ఉండాలి, వాళ్ళకు రక్షణ కల్పించాలి. ఈ రకంగా తలాక్ అని భర్త కోపం వచ్చినటువంటి 2 నిమిషాల్లోనే విడాకులు ఇచ్చి బయటికి పంపడం తప్పు అని చెప్పి మరి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ ఏ పార్టీ చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. చివరకు నరేంద్ర మోడీ గారే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం ఆడబిడ్డలందరికీ అండగా నేనుంటా, అన్నను నేను అని చెప్పి త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం ఆడబిడ్డలకు అండగా నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఈరోజు చాలా మంది ముస్లింలు కూడా పెద్దలు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా ఈరోజు ఆలోచన మొదలైంది. నా బిడ్డ కోసం నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ తీసేసిండు, నేను ఒక ఆడబిడ్డకు తండ్రిని కదా, నా బిడ్డను ఒక ఇంటికి పంపిస్తే, నా అల్లుడు నా బిడ్డను బయటికి పంపిస్తే ఎంత బాధ అవుతుందో నాకు తెలుసు. కాబట్టి ఆ రకంగా ఒక మంచి పని చేశారని చెప్పి ఈరోజు ఆడబిడ్డల తండ్రులైనటువంటి ముస్లిం పెద్దలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని శాబాష్ అంటున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రపతులు చేయడానికి అవకాశం ఇచ్చి, మొదటిసారిగా అవకాశం వస్తే వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక మైనార్టీ, ఒక ముస్లిం బిడ్డ, ఈ దేశం గర్వపడేటువంటి సైంటిస్ట్ అయినటువంటి
అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేశాం. రెండోసారి రాష్ట్రపతి చేయడానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అవకాశం వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారిని మరి రాష్ట్రపతి చేసినటువంటి ఘనత మన పార్టీకి దక్కింది. మూడోసారి అవకాశం వస్తే, మూడోసారి రాష్ట్రపతిగా చేయడానికి అవకాశం వస్తే, రాష్ట్రపతి అంటే ప్రధానమంత్రి కంటే పెద్ద, నరేంద్ర మోడీ గారి కంటే పెద్ద. అటువంటి రాష్ట్రపతి చేయడానికి మూడోసారి అవకాశం వస్తే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక గిరిజన ఆడబిడ్డను భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పదమైనటువంటి రాష్ట్రపతిలో మరి ఈరోజు అలంకరించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారే మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు కోరిక ఒకటే, నిలబడాలి, అన్నిట్లో నిలబడాలి, గట్టిగా తట్టుకోవాలి, అన్ని సమస్యలను ఎదిరించాలి, ఎక్కడ కూడా భయపడకూడదు. ఎవరు బెదిరించినా ఈరోజు చాలామంది రోడ్డు మీద పోతుంటే ఇబ్బంది పెడతారని చెప్తారు. కాబట్టి గట్టిగా నిలబడి ఎదుర్కొంటే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి నేను ఈరోజు మీ అందరి ద్వారా ఈరోజు మహిళా సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు అండగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాలలో ముందు ప్రోత్సహిస్తూ ఉన్నది. ఈరోజు బ్యాంకులో కూడా చెప్పారు నరేంద్ర మోడీ గారు, ప్రతి సంవత్సరము ఒక బ్యాంక్ ఎన్ని బ్రాంచులు ఉంటాయో ఆ బ్రాంచులలో ఏ రకమైనటువంటి షూరిటీ లేకుండా పెద్ద వ్యాపారం చేసుకోవడానికి స్టాండప్ కింద ప్రతి ఆడబిడ్డకు సహకారం అందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు బ్యాంకులకు ఆదేశించారు. బ్యాంకులకు ఆదేశించడమే కాదు, ఆయన ప్రతి 2 నెలలకోసారి 3 నెలలకోసారి రివ్యూ చేస్తాడు. ముద్రా యోజన కింద ఎంతమందికి లోన్లు ఇచ్చారు, స్వనిధి యోజన కింద ఎంతమంది లోన్లు ఇచ్చారు, స్టాండప్ కింద ఎంతమందికి లోన్లు ఇచ్చారు, ఆయన రివ్యూ చేస్తాడు. రివ్యూడే కాదు, ముద్రా లోన్ల కింద లోన్లు తీసుకున్న వాళ్ళతోటి మాట్లాడతాడు, ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడతాడు, వాళ్ళను ప్రోత్సహిస్తాడు, అండగా నిలబడతారని చెప్తాడు. ఆ రకంగా ఈరోజు పేద ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల ప్రజల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మం కోసం, న్యాయం కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చేస్తాం. మనకు తెలుసు, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉగ్రవాదం లేదు, తీవ్రవాదం లేదు. ఎక్కడ చూసినా మన హైదరాబాద్లో కూడా మన సెక్రటరియట్ ఎదురుగా ట్యాంక్ బండ్ దగ్గర బాంబు పేలుళ్ళు పేరి మరి ఏ రకంగా ఎంతమంది చనిపోయారు, ఆడపిల్లలు పసిపిల్లలు కూడా తెలుసు. గోకుల్ చాల్ బండార్లో కోటిలో చాటు తింటుంటే బాంబులు పెడితే ఎంతోమంది చనిపోయారు. ఈ రకంగా దేశంలో వేలాది మంది చనిపోయారు. కానీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఉగ్రవాదం లేదు, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు లేవు, AK-47లు కనిపించవు, RDXలు కనిపించవు, బాంబు పేలుళ్ళు కనిపించవు, ట్రైన్లలో బాంబు పేలుళ్ళు లేవు, మత కళాలు లేవు, కర్ఫ్యూ లేదు. ఈరోజు దేశమంతా కూడా శాంతి ఉన్నది. దేశంలో ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల మీద ఉక్కు పాదం మోపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి ఏర్పడింది. ఆయన వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కఠినంగా వివరించడంతో ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించి శాంతి ఏర్పడింది. అనేక వేల సంవత్సరాల నుంచి అయోధ్యలో రామాయణం కోసం పోరాటం చేస్తున్నాం. శ్రీరాముడు ఎక్కడైతే పుట్టాడో అక్కడ రామ మందిరం లేదు, దాన్ని కొంతమంది విదేశీయులు వచ్చి కూల్చడం జరిగింది. ఇంకా విదేశీ బానిసత్వ ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అడ్డుకున్న విషయం మనం చేస్తా ఉన్నాం. అనేక పోరాటాలు జరిగాయి, వేలాది మంది చనిపోయారు, కానీ రామాలయ నిర్మాణం జరగలేదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక ఘర్షణ లేకుండా, ఒక రక్తపు చుక్క భూమి మీద పడకుండా, ఒక కర్ఫ్యూ లేకుండా, ఒక ప్రొటెస్ట్ లేకుండా, ఒక నిరసన లేకుండా అందరూ కలిసి శాంతియుతంగా ఉండే విధంగా ఈరోజు అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాయణ నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఐక్యమత్యంతో మహిళలందరూ కూడా ఉండాలి. రానున్న రోజుల్లో ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి మహిళ కూడా భాగస్వాములు కావాలి. నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు, ఈ దేశం ఆత్మనిర్భర భారత్తో ఉండాలి,
ఏ దేశం మీద ఆధారపడకుండదు. మన దేశంలో కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల ఫెసిలిటీస్, అన్ని రకాలుగా ప్రజలను బాగు చేసేటువంటి కార్యక్రమంలో మనకు మనమే ఆత్మనిర్భరంగా ఉండాలి. అందులో మహిళలు కీలక పాత్ర పోషించాలి. ఈ దేశం స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ 2047లో జరుపుకోబోతున్నాం. అంటే ఇంకా 25 సంవత్సరాల తర్వాత ఈ దేశ 100 సంవత్సరాల పండుగ మనం జరుపుకోబోతాం. ఆ రోజుకు ఈ దేశంలో మహిళలకు అన్ని రకాలుగా సౌకర్యాలు పెరగాలి. మహిళలందరూ కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా నాకు ఈ ఆధారం లేదు అనుకోకుండా అన్ని రకాలుగా వాళ్ళకు సౌకర్యాలు ఉండాలి. అన్ని రకాలుగా వాళ్ళకు ఏ పని చేయాలనుకుంటే ఆ పని చేసేటువంటి సౌకర్యము, హక్కు, అధికారం కల్పించాలి. కాబట్టి 2047లో డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా ఎదగడంలో ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా కీలక కావాలంటే వికసిత్ మహిళ అభివృద్ధి చెందాలి. డెవలప్డ్గా ఈరోజు మహిళలు అభివృద్ధి చెందితే తప్పకుండా భారతదేశం కూడా వికసిత్ భారత్ అవుతుంది. అందుకే భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు మహిళల సాధికారిత కోసం అన్ని రకాల చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు తెలిసి ఆయన ప్రధానమంత్రి కాగానే మొట్టమొదటి కార్యక్రమం స్వచ్ఛ భారత్. ఆ స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలలో, ఇక్కడ చాలా మంది గ్రామాల నుంచి వచ్చుంటారు, గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా పేద ప్రజల ఇళ్లలో టాయిలెట్ లేకుండా మహిళలు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. తెల్లవారుజామున 4 గంటలకే వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసము మరి ఏ రకంగా ఇబ్బంది పడేవారో మనకు తెలుసు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన మొదటి కార్యక్రమం ఏంటంటే మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచేటువంటి, మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటువంటి టాయిలెట్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం. 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ నిర్మాణం చేశాడు పేద ప్రజల ఇళ్లలో నరేంద్ర మోడీ గారు మనం చేస్తున్నాం. ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, టాయిలెట్ లేనటువంటి ఇల్లు ఈ దేశంలో ఉండడానికి వీలేదు. ఎంత ఖర్చు అయినా సరే ప్రతి పేదవాడికి టాయిలెట్ లేనటువంటి ప్రతి ఇంటికి, అది గ్రామమైనా, లంబడి తండ అయినా, ఏజెన్సీ ఏరియా అయినా, గిరిజన ప్రాంతమైనా, సుదూర ప్రాంతాలు ఉన్నటువంటి పేద ప్రజలు ఉండేటువంటి బస్తీలైనా, కాలనీలైనా కూడా ఎక్కడైనా కూడా టాయిలెట్ లేని ఇల్లు ఉండకూడదని చెప్పి ఆయన నిర్ణయం చేశారు. ఈరోజు ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే టాయిలెట్ నిర్మాణం చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పారు వంట గ్యాస్, కట్టెల పొయ్యితో ఒకసారి వంట చేస్తే 400 సిగరెట్లు తాగేటువంటి వ్యక్తి ఆరోగ్యం ఎంత దెబ్బతింటారో, ఒక్కసారి కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ స్త్రీ, ఆ మాతృమూర్తి ఆరోగ్యం అంత దెబ్బతింటారు. అందుకే కట్టెల పొయ్యి మీద వంటలు చేయొద్దు, అందరికీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈరోజు చాలా పెద్ద ఎత్తున గ్యాస్లు ఇచ్చారు. నాకు తెలుసు గ్యాస్ కనెక్షన్ అంటే బంజారాయిల్స్ ఉన్నటువంటి పెద్ద పెద్ద ధనవంతులకు, పెద్ద పెద్ద అధికారులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్. మేము కట్టెల పొయ్యో, కిరోసిన్ పొయ్యో అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి ఇంట్లో తెల్ల కార్డు ఉండి గ్యాస్ కనెక్షన్ లేనటువంటి కుటుంబం లేదు. ఉంటే గంట సేపట్లో కనెక్షన్ వస్తుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం. కుటుంబాలు విడిపోయి కోడళ్ళు వేరైతే తెల్ల కార్డు ఉంటే, కొడుకులు విడిగా ఉంటే వాళ్ళకు కూడా గ్యాస్ కనెక్షన్ ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి చిన్న విషయాలు, ఇల్లు ఇవ్వడం కానీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కానీ, పేద ప్రజలకు 5 కేజీల బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ అన్ని రకాలుగా ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మీరందరూ కూడా మహిళా దినోత్సవం రోజు పెద్ద మనసుతో మరి మీరందరూ కూడా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులతో ఆయనకు మరింత శక్తిని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క సాధికారతకు మరింతగా కష్టపడే విధంగా, ఈ దేశం అభివృద్ధి చెందే విధంగా, మన దేశ ధర్మాన్ని పరిరక్షించే విధంగా, ఈ దేశాన్ని అన్ని రకాలుగా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జీ చేయడంలో
మరి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా ఆయనను మీరందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు చెందినటువంటి మహిళా మోర్చా కార్యకర్తలు, ఇందులో ఎవరి ప్రమేయం లేదు. మహిళలే ముందుండి వాళ్ళే ప్లాన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఇందులో మిగతా పార్టీ కానీ కార్యకర్తలు కానీ ఎవరు మొత్తం మహిళలే ముందు చేసుకున్నారు. కాబట్టి ఆ రకంగా రానున్న రోజుల్లో కూడా మీరు మరి ఏ రకంగా మరి స్వశక్తి మీద ఆధారపడి ముందుకెళ్లాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, చివరగా మీకు అందరినీ కోరేది ఒకటే, బస్తీలలో పేద ప్రజలు ఉండేటువంటి వాడలలో పొదుపు సంఘాలను ప్రోత్సహించాలి. పొదుపు సంఘాలలో ప్రతి ఒక్కరు ఉండాలి. కాబట్టి మీరు ఒక్కొక్క కార్యకర్త 2-3 సంఘాలు 4-5 సంఘాలను కొత్తగా పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. తెల్ల కార్డు ఉండి 10 మంది ఉంటే చాలు, పొదుపు సంఘాలు పెట్టుకోవచ్చు. పొదుపు సంఘాల కోసం నరేంద్ర మోడీ గారు ఈరోజు కోట్లాది మందికి ఈరోజు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నారు. పొదుపు సంఘాలకు అండగా నిలబెట్టేది నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు. వాళ్ళు ఇస్తాన్నటువంటి పావుల వడ్డీ కూడా ఇవ్వడం లేదు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు పొదుపు సంఘాల కోసం బ్యాంకుల ద్వారా చాలా పెద్ద ఎత్తున లోన్లు ఇస్తున్నారు అని చెప్పాడు. 20 లక్షల వరకు, ఇంతకుముందు 2 లక్షలు ఉండేది మ్యాక్సిమం లోన్, 5 లక్షలు అయింది, 8 లక్షలు అయింది, 10 లక్షలు అయింది. ఇప్పుడు చెప్పారు డిఫాల్ట్ లేకుండా పొదుపు సంఘాలను నడుపుకుంటే 20 లక్షల వరకు కూడా లోన్లు ఇస్తాను, వాళ్ళు బాగా నడుపుకుంటే ఇంకా ఎంతకైనా నేను అప్పులు పెంచడానికి, మహిళలకు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాబట్టి మనం అందరం కోరేది ఒకటే, మహిళలను పొదుపు సంఘాల్లో ప్రోత్సహించడం అంటే ఒక డబ్బుల కోసమే కాదు. ఇంటి నుంచి బయటకు వస్తారు, 10 మంది కలిసి కూర్చుంటారు, చర్చిస్తారు, తీర్మానాలు రాస్తారు, బ్యాంక్కి వెళ్తారు, బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతారు. మీలో విశ్వాసం వస్తుంది, మహిళల్లో విశ్వాసం వస్తుంది. పొదుపు సంఘాలంటే ఒక అప్పులే కాదు, పొదుపు సంఘాలంటే ఒక ప్రోత్సాహం, పొదుపు సంఘాలంటే ఒక ఆత్మవిశ్వాసం, పొదుపు సంఘాలంటే మహిళలకు గౌరవం, పొదుపు సంఘాలంటే మహిళలలో ఐక్యత. మీరు కూడా ఎవరైనా ఉత్సాహంగా ఉండి మేము మెడికల్ షాప్ మినిమం 50% అని 100 రూపాయలు ఉంటే ఈరోజు 20 రూపాయలకు, 10 రూపాయలకు, 15 రూపాయలకు అదే మెడిసిన్ అదే పనిచేస్తుంది, జన ఔషధి యోజనలో ఇస్తుంది. అటువంటి షాపులు పెట్టుకోవాలా, బస్తీలో పెట్టుకోవాలి, ప్రజలకు, పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈరోజు జన ఔషధి యోజన కింద తక్కువ కాస్ట్తో ఈరోజు మెడిసిన్స్ అందించేటువంటి మెడికల్ షాపులు కూడా పెడతా ఉన్నారు. మీరు కూడా మీ బస్తీలలో ఎవరైనా ఉత్సాహంగా ముందుకొచ్చి షాపులు పెట్టుకుంటామంటే తప్పకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున మీ అందరు కూడా ఎన్ని షాపులు పెట్టుకోవాలన్నా కూడా మరి ఇందులో ఇన్కమ్ తక్కువ వచ్చినా సేవా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ షాపులు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, ఆ దిశలో మరి రానున్న రోజుల్లో మరి మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందాలంటే మహిళా మోర్చా శక్తివంతంగా ఉండాలి, డివిజన్లలో పోలింగ్ బూత్ల వారిగా శక్తివంతంగా ఉండాలి. కాబట్టి అంతర్జాతీయ దినోత్సవం రోజు మహిళల సాధికారత కోసం మరింత ముందుకెళ్ళాలి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మహిళా మోర్చాను కూడా శక్తివంతం చేసేటువంటి కార్యక్రమంలో కూడా మీరందరూ ముందుకు రావాలి. రానున్న రోజుల్లో డివిజన్ కమిటీలలో, పోలింగ్ బూత్ కమిటీలలో, మరి అసెంబ్లీ కమిటీలలో, జిల్లా కమిటీలలో మీరందరూ మహిళా మోర్చా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చురుకైనటువంటి పాత్ర పోషించాలి. మరి మహిళా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.